ఆంధ్రప్రదేశ్ 10థ్ క్లాస్‌కి సంబంధించి 2025 హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో, హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ లింక్ ఉంటది. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో కూడా డైరెక్ట్ లింక్ ఉంటది. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఎనేబుల్ చేసి ఉంచుతాను. వీలైతే కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేసి పెడతాను. చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్‌సైట్. వెబ్‌సైట్‌లోకి వెళ్తే మనకి రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అని ఉంటది. సో, ప్రైవేట్ అంటే ప్రైవేట్‌గా చేసేవాళ్ళు అంటే ప్రైవేట్ స్కూల్ కాదు. ప్రైవేట్‌గా మనకి స్కూల్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా రాసేవాళ్ళు ప్రైవేట్ అని అంటారు. ఓపెన్ స్కూల్, ఓపెన్ 10థ్ చేసే వాళ్ళకి సంబంధించి ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్, ఓపెన్ ప్రైవేట్ అలాగే వొకేషనల్. సో, వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో, ఆల్మోస్ట్ అందరూ మనకి రెగ్యులర్‌గా ఇప్పుడు చేసే స్టూడెంట్స్ అందరూ మనకి రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. స్కూల్‌కి వెళ్ళి చేస్తారు కాబట్టి రెగ్యులర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, సో ఏ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, స్కూల్ ఏంటనే సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. సో గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించి హాల్ టికెట్స్ అనేది మీకు ఇలా రావడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. సెంటర్ నేమ్ అని ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీ స్కూల్ నేమ్ ఏంటి, అలాగే మీ సెంటర్ నేమ్ ఏంటి, సో ఇక్కడ సెంటర్ నేమ్ ఎక్కడ పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ మీకు సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోండి. సో ఇలా డేట్ ఆఫ్ బర్త్ని, అలాగే ఇక్కడ మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇట్లా కంప్లీట్గా ఇచ్చారు. సో మార్నింగ్ 9:30 AM నుంచి 12:45 PM వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అనేది చదవండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.